ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నవంబర్ 14 బాలల దినోత్సవం అని మనకు తెలుసు. ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉంది. వరల్డ్ డయాబెటిక్ డే, ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం అన్నమాట. షుగర్ వ్యాధి బాగా పెరిగిపోతూ ఉన్నది. 1990లో షుగర్ అనేది 60 ఏళ్లకు వయసుకు వస్తే ఇప్పుడు ప్రస్తుతం 20-25 ఏళ్లకే షుగర్ రావటం అనేది ఎక్కువ మందిలో కనపడుతూ ఉన్నది. అంత బాగా మనం డెవలప్ అవుతున్నాం. అలాంటి షుగర్ వ్యాధి, ఈ మహమ్మారి అంటారు కదా షుగర్ వ్యాధిని కూడా, దీని నుంచి మనం బయటపడాలంటే, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా, మందులు లేకుండా పోగొట్టుకోవాలన్నా, లేని వారు రాకుండా చేసుకోవాలన్నా, ఈ డయాబెటిక్ డే సందర్భంగా మరి ఇరువురికి ఉపయోగపడేది చెప్పబోతున్నాను. ఇక్కడ ఏ వైద్య విధానం అయినా సరే షుగర్ వచ్చిన వారికి ఉపయోగపడతాయి. హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, యునాని, సిద్ధ ఏ మందులు వేసుకున్నా షుగర్ వచ్చిన వారికి తగ్గడానికి ఉపయోగపడతాయి. పూర్తిగా తగ్గొచ్చు, కొంత కంట్రోల్లో ఉండొచ్చు. కొంతమందికి మందులు ఎప్పుడు వాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. అక్కడ అలా అయినా చేయొచ్చు. కొన్ని మందులు కంట్రోల్ కాకుండా కూడా ఉండొచ్చు. డయాబెటీస్ వచ్చిన వారికే ఈ వైద్య శాస్త్రాలన్నీ ఉపయోగపడుతున్నాయి. డయాబెటీస్ లేని వారికి రాకుండా చేయటానికి ఈ ప్రపంచంలో వైద్యమే లేదు. అలాంటిది ఒక వైద్యం ఉంది, న్యాచురోపతి వైద్యం. లైఫ్లో డయాబెటీస్ రాకూడదంటే ఇది ఉపయోగపడుతుంది. వచ్చిన వారు తగ్గించుకోవడానికి, మందులు లేకుండా, ఇంజక్షన్ లేకుండా పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. లేని వారికి రాకుండా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 2-in-1 ప్రిన్సిపల్ న్యాచురోపతిలో ఉందన్నమాట. మరి అలాంటి డయాబెటిక్ వచ్చిన వారు తగ్గించుకోవడానికి, లేని వారు రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడే ఆహార నియమాలు ఎలా ఉంటే బాగుంటుందంటే, ఇక్కడ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయటం అనేది డయాబెటీస్ ఉన్నవారికి, లేని వారికి రాకుండా ఇద్దరికీ ఉపయోగపడే బెస్ట్ డైట్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. మనం నీడపట్టును కూర్చుని వేళి కదిపే తేలికపాటి పనులు చేస్తున్నాం. 3 సార్లు తినే అర్హత లేదని మన పనే చెప్తున్నది. దాని పర్యవసానమే శరీరం బరువు బొజ్జలు పెరిగిపోవటం, డయాబెటీస్ రావటం. టైప్ 2 డయాబెటీస్ అనేది మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తే రక్తంలో చక్కెర కణాల లోపలికి త్వరగా వెళ్ళదన్నమాట. అందుకని మనందరం కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ డెవలప్ చేసేటట్టు 4 సార్లు 5 సార్లు తినేసాం. ఇన్నాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేసాం. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. ఎక్కువసార్లు తినటం తగ్గించేసేయండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేయండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. దీని కొరకు మీకు ఉన్నవారికి తగ్గటానికి, లేని వారికి రాకుండా చేయటానికి డైట్ షెడ్యూల్ ఎట్లా ఉండాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అంటే, ఉదయం పూట 9-9:30 వరకు ఏ ఆహారము ముట్టుకోకుండా నీళ్ల మీద కడుపును మార్చండి. ప్లెయిన్ వాటర్తో ఉండండి. మరి డయాబెటిక్ పేషెంట్స్కి ఏం అవదా అనొచ్చు. ఏమీ అవ్వదు. మీరు ప్రొద్దునే నీరసం రాకుండా ఉండాలంటే, షుగర్ డౌన్ అవ్వకూడదు అంటే, సాయంకాలం పూట తీసుకునే మెడిసిన్ తగ్గించుకోండి. మెడిసిన్ ఎక్కువ వేసుకుంటే ఇక్కడ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతాయి. ప్రొద్దునే లేవటంతో ఏదో ఒకటి తాగేస్తున్నారు ఇక్కడ. అందుకని ఈవినింగ్ మెడిసిన్ తగ్గించుకుంటే మార్నింగ్ షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మార్నింగ్ 9-9:30కి ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగండి. పళ్ళ రసాలు తాగకూడదు. షుగర్ ఉన్నవారు వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు. పొట్ల, సొర, బీర, టమోటా, కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూట్ కొంచెం ఇట్లాంటివి వేసుకుని 4-5 రకాల వెజిటబుల్ కాంబినేషన్స్లో వెజిటబుల్ ప్యూర్ జ్యూస్ తీసుకుని ఫిల్టర్ చేసేసి ఆ పిప్పి తీసేసి ఆ రసానికి 1-2 స్పూన్స్ హనీ, కొద్దిగా నిమ్మరసం పిండుకొని త్రాగేసేయండి. 250 ml తాగొచ్చు ఉదయం పూట. 300 ml లోపు తాగితే సరిపోతుంది అన్నమాట. ఇది మార్నింగ్ డైట్ కింద మీరు వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి. ఈ జ్యూస్ త్రాగిన 1 అవర్ తర్వాత 11-11:30కి ఎప్పుడైనా సరే మీ వీలుని బట్టి మల్టీగ్రెయిన్ పిండి, 1.5 kg గోధుమలు, 1/2 kg రాగులు, 1/2 kg సజ్జలు, 1/2 kg జొన్నలు, ఈ 4 గింజలు కలిపితే 2 kgలు అయినాయి. ఈ గింజలకి 100-150 గ్రామ్స్ సోయా చిక్కుడు కలపండి. ఈ 5 గింజలు కలిపి ఎండబెట్టించుకోండి, పిండి పట్టించుకోండి. దాన్ని జల్లించకండి. ఆ పిండిని పులకాలు చేసుకోండి. 2 మల్టీగ్రెయిన్ పిండి పులకాలు కాల్చుకొని నూనె లేకుండా వాటిలోకి పప్పులు ఎక్కువ వేసిన ఆకుకూర వండుకోండి. ఆకుకూరలో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు లాంటివి వాడుతూ ఉండండి.
అప్పుడప్పుడు ఆకుకూరల్లో కూడా రాజ్మా గింజలు, నానబెట్టిన సోయా చిక్కుడు గింజలు, పచ్చి బఠానీలు, శనగలు ఇట్లాంటివి వేసి వండుతూ ఉండండి. హై ప్రోటీన్ ఫుడ్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అందుకని ఆకుకూరలు, పప్పులు ఇట్లా వేసి గింజలు వేసుకుని వండుకోండి. ఒక వెజిటబుల్ కర్రీ వండుకునేటప్పుడు కూడా సొరకాయ, బీరకాయ, దోసకాయ, అరటికాయ ఇలాంటివి ఏమైనా వండుకుంటే తొక్కలు చెక్కకుండా లేతగా ఉన్న కూరగాయలు తెచ్చి తొక్కలతో పాటు వండేసుకోండి. ఇలా తొక్కలతో వండుకుంటే స్లోగా డైజెషన్ అవుతాయి, స్లోగా చక్కెర రిలీజ్ అవుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థాలు చక్కెరని లోపలికి స్పీడ్గా చేరనివ్వకుండా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అందుకని కూరగాయలు అట్లా తీసుకుని బాగా వండుకుని, కూరగాయలు మెత్తగా ఉడికేదాకా వండకూడదు. 50, 60, 70% ఉడికేటట్టు చేసుకుని కూర వండుకోండి. ఈ వెజిటబుల్స్తో వండిన కూర ఒక 400 గ్రాములన్నా ఉండేటట్టు వండుకోండి. ఆకుకూర పప్పు వేసి వండింది 200 గ్రాములు, 250 గ్రాములన్నా, 300 గ్రాములన్నా ఉండేటట్టు వండుకోండి. అలా 2 కూరలు పెట్టుకుని ఈ మల్టీగ్రెయిన్ పుల్కాలు 2తో ఈ కూరలు తినేసేయండి. ఆ పుల్కాలు పై పొర తుంపుకోండి, ఒక కూర పెట్టుకోండి. కింద పొర తుంపండి, ఇంకో ముద్ద కూర పెట్టుకోండి. అట్లా పొరలుగా చింపుకుంటూ పుల్కాలతో కూర ఎక్కువ తినేసేయండి. డయాబెటీస్ ఉన్నవారైతే పెరుగు కప్పు తినండి, ఇక అన్నం వసలొద్దు లంచ్లో. డయాబెటీస్ లేని వారు సన్నగా ఉంటే ఒక ముద్ద మిలెట్స్ అన్నం ఏదైనా పెట్టుకోండి, సరిపోతుంది. అన్నం మానేస్తే కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి, పుల్కాల కూరలు సరిపోతాయి. ఇలా మార్నింగ్ డైట్ పెట్టుకోండి, బాగుంటుంది. ఇక మధ్యాహ్నం పూట 4 దాకా ఏమీ తినకండి. డయాబెటీస్కి మీరు వేసే మెడిసిన్ వేసుకోండి. కావాలంటే ఇంత మెంతిపొడి కూడా భోజనంలో ఒక ముద్దలో ఒక స్పూనుడు మెంతిపొడి కలుపుకోండి, ఆ ముద్ద తినేసేయండి. మెంతులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి డయాబెటీస్ ఉన్నవారికి మంచిదన్నమాట. డయాబెటీస్ ఉన్నవారే, లేనివారు మెంతుల పొడి వాడద్దు. ఇక్కడ సాయంకాలం 4 వరకు నీళ్లు తాగుతారు, 4-4:30కి ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగేసేయండి. డయాబెటీస్ పెరగదు, విటమిన్స్, మినరల్స్ బాగా వస్తాయి. ఇక 5 to 6 స్ప్రౌట్స్, 2-3 రకాల పెసలు, బొబ్బర్లు, శనగలు లాంటి గింజలకు అన్నీ. దీనికి పుచ్చగింజల పప్పు నానబెట్టినవి, వాల్నట్స్, అట్లాగే ఇంకేదైనా గుమ్మడి గింజలు కానీ, పిస్తా పప్పులు కానీ, ఇట్లా 2-3 రకాల డ్రై నట్స్ మొలకలు పెట్టుకుని ఇవి తినేసి ఫ్రూట్స్ తినండి. జామకాయ, దానిమ్మ, రేక్కాయలు, నేరేడు ఇట్లాంటి ఫ్రూట్స్ ఏవైనా సరే, కమల ఏదైనా ఫ్రూట్ ఇట్లాంటివి పెట్టుకు తినేసేయండి. ఈ డిన్నర్లో కూడా మెడిసిన్ డోస్ ముందు తగ్గించుకోండి. మార్నింగ్ లంచ్ అప్పుడు కూడా డోస్ తగ్గించుకోండి. చెకప్ చేయించుకోండి డాక్టర్తో. బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి మెడికేషన్ తగ్గించుకుంటూ నిదానంగా ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్లు కానీ డోస్ తగ్గించుకుంటూ మానే స్థితికి వెళ్ళిపోతామన్నమాట. ఇక రోజుకి 2 సార్లు తీసుకుంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది. నైట్ 9 నుంచి మీకు షుగర్ డౌన్ అవుతుందా అని డౌట్ వస్తుంది. డౌన్ అవ్వదు, మీరు మెడిసిన్ వేసుకోవడం వల్ల డౌన్ అవుతున్నది. ఈ ఫుడ్ డౌన్ అవ్వకుండా రేపటి వరకు ఎనర్జీని ఇచ్చే డైట్ ఇది. తెలియక డోస్ ఎక్కువ వేసుకుని డౌన్ చేసుకుని షుగర్ డౌన్ అవుతున్నది, దడదడలాడుతున్నది అని మళ్ళీ ఇంకోటి తింటున్నారు. ఎక్కువ ఫుడ్ తిని ఎక్కువ మెడిసిన్ తీసుకుంటున్నారు అందరూ. అందుకని మనం చేసే పనికి తక్కువ ఫుడ్ సరిపోతుంది, రోజుకు 2 సార్లు చాలు. ఇలా చేస్తే మెడికేషన్ 50-60% అసలు ఫస్ట్ 5-6 రోజులని 4 రోజులని తగ్గించేసుకోవచ్చు. అక్కడి నుంచి నిదానంగా తగ్గించుకుంటూ మేపీ 15-20 రోజుల్లో ట్యాబ్లెట్ లేకుండా పోగొట్టుకోవచ్చు అనమాట. ఇట్లా 2 times తినే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. డిన్నర్ తిన్నాక వాకింగ్ 1 గంట సేపు చేసుకోండి. మార్నింగ్ 1 గంట సేపు ఆసనాలు, ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు గంట పావు చేయండి. 2 పూట్ల వ్యాయామాలు 2 గంటలు చేస్తే ఒక ట్యాబ్లెట్ లాగా ఈ ఎక్సర్సైజులు, ఆసనాలు, వాకింగ్ పనికొస్తుంది అన్నమాట మీకు. అందుకని డైట్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకోవటమే డయాబెటిక్ మెడిసిన్ లాగా డయాబెటీస్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. మెడిసిన్ డయాబెటీస్ లైఫ్లో పోగొట్టలేదు, కానీ మంచి అలవాట్ల ఆహార నియమాల లైఫ్లో డయాబెటీస్ని రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడతాయి, వచ్చిన వారు కంప్లీట్గా పోగొట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వరల్డ్ డయాబెటిక్ డే స్పెషల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ ఇన్సులిన్ తీసుకునేవారు కూడా డోస్ తగ్గించుకుని ఇట్లా ఫాలో అవుతున్నారు. ఇది ఏనాటి నుంచి ఉన్న న్యాచురోపతి ప్రిన్సిపల్, 100 ఏళ్ళ నుంచి రోజుకు 2 సార్లు తింటామనేది. ఇప్పుడు ఇది ఫేమస్ అయింది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా డయాబెటీస్ ఉన్నవారు తగ్గించుకోండి, లేనివారు రాకుండా జీవితంలో రక్షించుకోవడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పోగొట్టుకోవడానికి ఈ మార్గం ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.